బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రణవం ప్రతిధ్వనిస్తుంది, ఓంకారం శ్రీకారంలో ప్రవహిస్తోంది. శివధ్వనులతో శైవక్షేత్రాలు, గోవిందనామంతో వైష్ణవాలయాలు శోభిల్లుతున్నాయి. శ్రీచక్రోపాసనలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి. పుష్పవృష్టి కురుస్తోంది, అభిషేక జలాలు వర్షిస్తున్నాయి. నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతోంది. ముక్కోటి దేవతలు పులకితులవుతున్నారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలకు, పావన పుణ్య తీర్థాలకు అక్షర నీరాజనం పలుకుతూ ఎన్నో శతాబ్దాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాక్షేత్రాల విశేషాలను, పురాణ ప్రాధాన్యతలను తెలుసుకుందాం. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, దేహశుద్ధి, ఈ మూడింటిని ఎలాగైనా సాధించుకోవచ్చు. కానీ మనశ్శుద్ధిని సాధించుకోవటం చాలా దుర్లభం. అది ఒక్క దైవారాధన, దైవ చింతన, దైవబలం వల్లే సాధ్యం. అది సాధిస్తే అన్ని సమస్యలు తొలగిపోయినట్లే. అలాంటి శక్తినిచ్చేది, బలాన్నిచ్చి నడిపించేది ఒక్క ఆదిపరాశక్తి మాత్రమే. ముఖ్యంగా అరిషడ్వర్గాలను తొలగించుకొని అంతఃశుద్ధిని సాధించుకోవాలంటే ఆ తల్లిని అర్చించాల్సిందే. అందుకే ఆమె యోగులకు తల్లిగా భాసిల్లుతోంది, జోగులాంబాదేవిగా వెలిసిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో కొలువై లోకాన్ని పాలిస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కార్యం లేకుండా కార్యోత్పత్తి జరగదు. స్థాయీ భావం లేకుండా రసోత్పత్తి జరగదు. అలాగే ఆ జగదంబిక ఏ రూపం ధరించినా, ఏ క్షేత్రంలో నిలిచినా వాటికి ఎన్నో కారణాలు. జగత్ కళ్యాణ కారణంగానే ఆది పరాశక్తి అవతారాలను ధరించింది. శక్తి పీఠాలలో కొలువై జీవరాశులను సంరక్షిస్తోంది. నీటిలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని శీతలం అన్నీ ఆతల్లే. అందుకే శుభప్రదమైన, మోక్షదాయకమైన, అమృతోపమానమైన ఆ అమ్మవారి నామాన్ని జపిస్తే చాలు, అసాధ్యమైన పనైనా సులభంగా నెరవేరుతుంది. అంతటి మహిమాన్వితమైన తల్లి ఆ ఆదిపరాశక్తి. ఆ పాద పద్మాల పుప్పొడి రేణువు సోకినా చాలు, అదే ముక్తిదాయకం, అదే మోక్షకారకం అనుకునే సాధకులు ఎందరో. నిరంతరం ఆమె ధ్యానంలో ఉండి ఆ తల్లికి చేరువ కావాలనుకునే సాధకులకు, యోగులకు ఆ శక్తి జోగులాంబాదేవిగా దర్శనమిస్తోంది. తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపురం క్షేత్రాన్ని నిలవుగా చేసుకొని జోగులాంబాదేవి జగత్తును కటాక్షిస్తోంది. అష్టాదశ శక్తి పీఠాలలో 5వ పీఠం ఆలంపురం. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా పిలువబడుతున్న క్షేత్రం రాష్ట్ర రాజధానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుంగభద్ర, కృష్ణానదుల సంగమ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎంతో పురాతనమైన, ప్రాచీనమైన క్షేత్రం ఆలంపురం. సతీదేవి శరీర ఖండాలలో దంతాలు పై దవడపడిన ప్రదేశంగా భావిస్తారు. దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారి రూపం రౌద్రంగా కనిపిస్తుంది. తీక్షణమైన కన్నులతో భయాన్ని గొలుపుతుంది. భీకరమూర్తిగా దర్శనమిచ్చిన ఆ తల్లి చల్లని వరాలను ప్రసాదిస్తుందని నమ్మకం. ముఖ్యంగా తాంత్రికులకు, యోగ విద్యా సాధకులకు, శక్తి ఉపాసకులకు జోగులాంబాదేవి ఆరాధ్య దైవం. శిరస్సున నాగాభరణంతో అలరారే అమ్మవారి గంభీరమైన రూపం తాపసులకు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. సామాన్యులకు భీతి కొలుపుతుంది. తాంత్రికులు తంత్రదేవతా రూపంగా భావించి సేవిస్తారు. జోగులాంబా మహాదేవి రౌద్ర వీక్షణలోచన, ఆలంపురి స్థితామాత సర్వార్థ ఫల సిద్ధిద అని మనసారా ఆరాధిస్తారు. వరదాయినిగా, అభయ ప్రదాయినిగా భావిస్తారు. కేవలం మానవ మాత్రులే కాదు, సృష్టికారకుడు, చతుర్ముఖుడు కూడా ఈ క్షేత్రంలో కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. శివ ధ్యానంతో సమస్త శక్తులను వశం చేసుకున్నందునే ఇక్కడ నవబ్రహ్మేశ్వర ఆలయాలు కూడా కనిపిస్తాయి. 6వ శతాబ్దంలో చాళుక్యులు శిల్పకళా శోభితంతో ఉట్టిపడే ఓ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఆ తరువాత 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు జోగులాంబాదేవి ఆలయంపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అయితే అమ్మవారి విగ్రహాలతో పాటు చండీ ముండీ విగ్రహాలను
పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరచడంతో ఆయా విగ్రహాలకు ఎలాంటి హాని జరగలేదు. విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు పాలనా కాలంలో తిరిగి ఆలయాన్ని నిర్మించారు. తిరిగి 2005లో ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. ఉగ్ర రూపంలో ఉన్న జోగులాంబాదేవిని దర్శించుకున్న ఆదిశంకరాచార్యులు ఆమెలోని ప్రసన్నతను వీక్షించారు. పైకి గంభీరతగా ఉన్న ఆమెలోని శాంతరూపిణిని చూశారు. కొద్ది కాలం అక్కడే ఉండి జోగులాంబాదేవి ఆశీస్సులు అందుకున్నారు. సుఖాలు పుణ్యాన్ని హరిస్తాయి, దుఃఖాలు పాపాలను కడిగేస్తాయి. సంపాదించుకున్న పుణ్యాలన్నీ సుఖానుభవ రూపంలో ఖర్చయిపోతే సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కరిగిపోతాయి. అందుచేత వివేకవంతుడు ఎప్పుడు సుఖరహిత స్థితినే కోరుకుంటాడు. ఆ స్థితిని కల్పించే దేవతామూర్తి దివ్యశక్తి జోగులాంబాదేవి. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రలను చేసి మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆమె. దైవ యోగాన్ని ఇచ్చి సజ్జన సాంగత్య సిద్ధిని ప్రసాదించే తల్లి ఆమె. మనస్సును ప్రక్షాళన చేసే పవిత్రమూర్తి ఆమె. కలి భయాన్ని వీడాలంటే అమ్మవారి ఆరాధన ఒక్కటే పరిష్కారం. మార్గం సక్రమంగా ఉన్న నడక తడబడితే కష్టాలు తప్పవు, ఇబ్బందులు ఎదురు కాక మానవు, ప్రమాదాలు పొంచి చూడక మానవు. ఎంతటి వారికైనా ఈ కలియుగంలో అడుగడుగున ఆపదలు ఏర్పడుతూనే ఉంటాయి. అనాయాసంగా వాటిని అధిగమించాలంటే ఆ ఆదిపరాశక్తి ఆరాధన ఒక్కటే మార్గం. జోగులాంబాదేవి రూపంలో ఉన్న ఆ శక్తిని అర్చించడం అంటే పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. సుఖాలు పుణ్యాన్ని హరిస్తాయి, దుఃఖాలు పాపాలను కడిగేస్తాయి. సంపాదించుకున్న పుణ్యాలన్నీ సుఖానుభవ రూపంలో ఖర్చయిపోతే సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కరిగిపోతాయి. అందుచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితినే కోరుకుంటాడు. ఆ స్థితిని కల్పించే దేవతామూర్తి దివ్యశక్తి జోగులాంబాదేవి. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆమె. దైవ యోగాన్ని ఇచ్చి సజ్జన సాంగత్య సిద్ధిని ప్రసాదించే తల్లి ఆమె. మనసును ప్రక్షాళన చేసే పవిత్ర మూర్తి ఆమె. కలి భయాన్ని వీడాలంటే అమ్మవారి ఆరాధన ఒక్కటే పరిష్కారం. మార్గం సక్రమంగా ఉన్నా నడక తడబడితే కష్టాలు తప్పవు, ఇబ్బందులు ఎదురుకాక మానవు, ప్రమాదాలు పొంచి చూడక మానవు. ఎంతటి వారికైనా ఈ కలియుగంలో అడుగడుగునా ఆపదలు ఏర్పడుతూనే ఉంటాయి. అనాయాసంగా వాటిని అధిగమించాలంటే ఆ ఆదిపరాశక్తి ఆరాధన ఒక్కటే మార్గం. జోగులాంబాదేవి రూపంలో ఉన్న ఆ శక్తిని అర్చించడం అంటే పూర్వజన్మ సుకృతంగానే భావించాలి.